మహోన్నతమైన కార్యాలు చేయండి. అద్వితీయ దేవుడైనా గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. స్తుతి చెల్లించదం, నీ నామమెంతో గొప్పది, మేమారాధింతు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించదం, నీ నామమెంతో గొప్పది, మేమారాధింతు. మహోన్నతుడా, అద్భుతాలు చేయదేవా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ప్రతి మలినాన్ని ఆయన తీసివేస్తున్నాడు. సమయంలో శుద్ధులుగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిలో ఆయన పరిశుద్ధ ఆత్మతో నింపుతున్నాడు. ఈ స్థలమంతా ఆయన పరిశుద్ధ దేవుడు తన తిరుగాడుచున్నాడు. అద్వితీయ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చేతులు పైకి లేపి ఈరోజు ఈ 3 రోజులలో
యేసయ్య మనందరి జీవితాలలో అద్భుతాలు చేయబోతున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. స్వరములెత్తి అందరూ కూడా స్వరములెత్తి దేవుని స్తుతించండి 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 స్తుతించండి. మరొకసారి అద్భుతాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎన్నిసార్లు ఆయన నామమును స్తుతించుకున్నా సరిపోదా? నిలబడండి లేదా కూర్చోండి, మీ ఇష్టం. ఏ విధంగా అయితే ఆయన నామాన్ని స్తుతించుకోవాలని you can be in your comfortable place and let's worship him once again. Thank you Jesus. And let's adore his name. Adore his name. Thank you Lord Jesus. ఆరాధిస్తాం, Let's invite his presence. Thank you Lord. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము ఆరాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము ఆరాధింతుము. మహోన్నతుడా, చేతులెత్తి అందరూ కూడా ఉత్సాహంగా అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతాలు చేయబోతున్నాడు మన జీవితంలో. ఆయన వంటి దేవుడు ఎవరు కూడా లేరు బిడ్డ. ఈ వంటి వారు లేరు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, ఈ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడైన గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన స్తుతులు అందుకోవడానికి ఆయన మన మధ్యలో వచ్చి ఉన్నాడు. స్తుతులకు పాత్రుడు, స్తుతి చెల్లింతుము. మీ నామం ఎంతో గొప్పది నాయనా. స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేము ఆరాధింతుము.
నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. For you are great, your miracles so great, there is no one else like you. There is no one else like you. For you are great, your miracles so great, there is no one else like you. ఆయనలాగా ఎవరు లేరు బిడ్డ. There is no one else like you. For you are great, you do miracles so great, there is no one else like you. There is no one else like you. For you are great, there is no one else like you. Jesus, thank you, Lord. Oh, hallelujah. Hallelujah. స్తోత్రం, స్తోత్రం, నీకే స్తోత్రం. వందనాలు, స్తుతి స్తోత్రం రాజా. వందనాలు. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న కిరణ్ బ్రదర్ ముందుకు వచ్చి మనల్ని కొద్దిసేపు ప్రేయర్లో నడిపిస్తారు. అందరూ కూడా అలా కూర్చోవాలంటే కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఈ 3 దినాలు దేవుడు దేనికోసమైతే ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ఈ ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో ఎంతోమంది ప్రార్థనలు అడుగుతున్నారు, ప్రేయర్ రిక్వెస్ట్లో రాశారు. వాళ్ళందరినీ సమర్పిస్తూ బ్రదర్ గారు ప్రే చేస్తారు. అందరూ కూడా ఏకీభవిస్తారు. భారంతో ప్రార్థన చేద్దాం. మన కుటుంబ సభ్యుల కోసం ఎట్లా ప్రార్థన చేస్తామో అలా మనం భారంతో ప్రార్థన చేద్దాం. బ్రదర్తో కలిసి మనం ఏకీభవిస్తాం. హలో హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం దేవ తండ్రి వందనాలు పితా పుత్ర పవిత్రాత్మ నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం దేవ స్తోత్రం మమ్మల్ని నడిపించినకే బట్టి నీకే వందనాలు దేవ, నీ సన్నిధిలో ఉన్న బట్టి నీకే వందనాలు దేవ, నీకే స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం దేవ, నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇంకా రాలేని వాళ్ళ బిడ్డల్ని దేవ, ఇక్కడ రాని వాళ్ళ బిడ్డల్ని కూడా దేవ ఇక్కడ నడిపించుమయ్యా దేవ యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ హల్లెలూయా హల్లెలూయా. ఈశ్వరందర కూరారా ఈశా బాబా 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 ఈశ్వరందర కరారా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 దేవ. ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క కుటుంబాల్లో శాంతి సమాధానం కుటుంబాల గర్భఫలం దయచేయండి దేవ. ఫైనాన్షియల్ తీర్చుమయ్యా దేవాయస్య. ప్రతి ఒక్క కుటుంబానికి సమర్పిస్తున్నాను దేవాయస్య. పిల్లల్ని కూడా నీకు సమర్పిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ జరగబోయే మూడో రోజు దేవాయస్య ప్రభు గొప్ప దీవెనలు ఇక్కడ వచ్చును గాక దేవాయస్య. ఈశబబరందర బరుఖరరందరి లరరందరిలా అజ్జబారందరి బరుఖరరరరరరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక బిడ్డని ముట్టుమయ తాకుమయ దేవయస్య, నీ సన్నిధిలో నడిపించుమయ దేవయస్య. ఈశా బాబా బాబా బాబా. హల్లెలూయా హల్లెలూయా. యేసు 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 యేసయ్య.
పరిశుద్ధాత్మ దేవ రిషా బాబా 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 పరలోక దేవ అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు, యాకూబుకి దేవుడు అన్నావు దేవా యేసయ్యా. ప్రతి ఒక్క భారం అనేది నీ సమర్పించుకునే దేవా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేసిన ప్రార్థన శక్తిని దయచేయండి దేవా యేసయ్యా. బలమైన ఆత్మ ఇక్కడ దిగొచ్చును గాక దేవా. యోర్దాను నదిలో తిరిగి వచ్చిన అదే పరిశుద్ధాత్మ ఇక్కడ దిగి వచ్చును గాక దేవా. పావు రూపంలో దేవా పరిశుద్ధాత్మ దేవా. ఈశా బాబా బాబా హల్లెలూయా లూయా 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 హల్లెలూయా లూయా 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 హల్లెలూయా లూయా 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 లి శరందర బరులలందర రైఖలలలల హల్లెలూయా లియా లి బాబా 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 తండ్రి తండ్రి వందనాలు వందనాలు. ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చుమయ్యా దేవా. అనారోగ్యంతో ఉన్నవాడు అనారోగ్యం స్వస్థపరచుమయ్యా దేవా. ఇరవై 15-26 స్వస్థపరచు దేవుడు అన్నది. ఐఎమ్ ద లార్డ్ హూ హీల్ యు అన్నా దేవా. మత్తయి సువార్త 8:3-4 అన్నా దేవా. నీకు ఇష్టం ఉంటే స్వస్థపరచాను, నాకు ఇష్టమే అన్నారు దేవా. ఈశా బాబా 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 ఈశా బాబా 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 పరి 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 ఖరారా బరురందర బుక్లో అని ఎంతో మంది ఇంటెన్షన్ రాశారు. అన్ని ఇంటెన్షన్ మీకు సమర్పిస్తున్నాను దేవా దేవా. హల్లెలూయా 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 లూయా 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 హల్లెలూయా లూయా లూయా హల్లెలూయా లూయా లూయా హల్లెలూయా. కోట్లాడి ఐశ్వర్యం నాకు ఉందినా అయ్యా నాకు దొరికినా, నువ్వు లేకనే జీవితం శూన్యమే కదా. నీవు లేకనే జీవితం శూన్యమే కదా. కోట్లాడి ఐశ్వర్యం నాకు ఉందినా అయ్యా నాకు దొరికినా, నీవు లేకనే జీవితం శూన్యమే కదా. శూన్యమే కదా శూన్యమే కదా. నువ్వు లేకనే జీవితం శూన్యమే కదా. కోట్లాడి ఐశ్వర్యం నాకు ఉందినా అయ్యా నాకు దొరికినా, నువ్వు లేకనే జీవితం శూన్యమే కదా. అభిషేకించు నన్ను అభిషేకించు, నీ ఆత్మలో అభిషేకించు నన్ను అభిషేకించు, నీ ఆత్మలో ఎదుగుదలు అభిషేకించు. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, కావాలని ఐశ్వర్యం అడగలేదయా. ఆమేన్. సొలొమోను ఐశ్వర్యం కోరుకోలేదు, కావాలని ఐశ్వర్యం అడగలేదయా. జ్ఞానవరముతో నన్ను నింపుమన్నావే, జ్ఞానవరముతో నన్ను నింపుమన్నావే, జ్ఞానవరముతో నన్ను అభిషేకించు, జ్ఞానవరముతో నన్ను అభిషేకించు. అభిషేకించు నన్ను అభిషేకించు, నీ ఆత్మలో ఎదుగుదలు అభిషేకించు. అభిషేకించు నన్ను అభిషేకించు, నీ ఆత్మలో ఎదుగుదలు అభిషేకించు. కోట్లాడి ఐశ్వర్యం నాకు ఉందినా, ఆమేన్, నాకు ఉందినా, నీవు లేకనే జీవితం శూన్యమే కదా. నువ్వు లేకనా జీవితం శూన్యమే కదా. శూన్యమే కదా, ఆమేన్, శూన్యమే కదా. లేఖనా జీవితం శూన్యమే కదా. లేఖనా జీవితం శూన్యమే కదా. హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా లూయా 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 హల్లెలూయా లూయా లిషందర వరుల రంగరి కరవరురంగరి వరువరంగరిల అజమారుంగరి వరుకరరంగరి నరవరురంగరి ఈశ్వరంగర వరు కపప ఈశ్వరబాబని సన్నిధిలో వచ్చుకుంటారు. ప్రతి ఒక్కటి సమర్పిస్తున్నాను దేవా. ప్రతి ఒక్కటి సాక్షాన్ని సంగీతాన్ని మాట్లాడమని దేవా.
Jesus, 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 heal now, heal now. Receive the Holy Spirit now, receive the Holy Spirit. John 20:20 అన్నారు, పరిశుద్ధాత్మని పొందుకోమయ్యా, పరిశుద్ధాత్మని అన్ని రూపంలో బలపరచుమయ్యా, బలపరచుమయ్యా, నీ ఆత్మతో అభిషేకపరచుమయ్యా, ప్రతి కార్యము వినగొట్టుమయ్యా, ప్రతి బలహీనతలో వినగొట్టుమయ్యా, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ మనాలి సమాలి సిద్ధం దయచేయండి దేవయ్యా. అన్ని సూల బాబా 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 బాబా. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ లార్డ్, థాంక్ యూ జీసస్. అక్కడ వందనాలు ఈశ్వర బాబా బాబా. వందనాలు. థాంక్ యూ లార్డ్, థాంక్ యూ. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Holy God, Holy God, Holy God. Thank you, Jesus, Jesus, Jesus. ఈ చిన్న అవకాశం బట్టి నీకు ఇచ్చినకే బట్టి నీకే తండ్రి వందనాలు, వందనాలు. స్తోత్రం దేవ, పుట్టనకే బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవ. కోట్లాడి వందనాలు. ఒక్క బిడ్డ కోట్లాడి ఐశ్వర్యం దయచేయండి దేవ. పరిశుద్ధాత్మ స్తుతి, మహిమ, ఘనత, ఆరాధన, ఈ చిన్న ప్రార్థన తల్లి మరియమ్మ ప్రార్థన సహాయం బతిమాలుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మను పితా పుత్ర పవిత్ర ఆత్మ నీకే మహిమ కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన మధ్యలో ఉన్న విన్సెంట్ బ్రదర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ప్రార్థించాలి. ప్రార్థనలో ప్రార్థన చేయాలని ఆశపడిన ప్రతి ఒక్కరు కూడా మీరు ముందుకు వచ్చి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. Hallelujah. 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 Thank you, Jesus. Praise you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Praise you, Jesus. Praise you, Jesus. Worship you, Jesus. Worship you, Jesus. We adore you, Jesus. We adore you, Jesus. We love 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 you, Jesus. We praise you, Jesus. We praise you, Jesus. We praise you, Jesus. We praise you, Jesus. We glorify you, Jesus. We glorify you, Jesus. We honor you, Jesus. We honor you, Jesus. We bow down at your feet, Jesus. We bow down at your feet, Jesus. Thank you, 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 Jesus. Hallelujah. 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 Let's all close our eyes with one heart and with one mind. This is a time it chose to pray. మనమందరం కూడా ఈ బుక్లో రాయబడ్డ ప్రార్థన, కన్నీరు, విజ్ఞాపన, ఈ బుక్లో ఎంతో మంది వారి వేదన, వారి రోదన, వారి బాధ రాసి ఉన్నారు. Let's all remember each and everyone, every family who wrote, they cry. This is a time that we all come at the feet of our Lord Jesus Christ. అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు. అబ్రహాముకు దేవుడు, ఇసాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు. యాకోబు అంటే మనమందరము యాకోబు, బలహీనులం, మోసగాళ్ళం, తడబడే వాళ్ళము, పరిగెత్తే వాళ్ళము. ఇది యాకోబుకు సూచన. కానీ యాకోబు పెనుగులాడినప్పుడు ఇజ్రాయెలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యాకోబును ఇజ్రాయెలుగా మార్చిన దేవుడు ఈ ప్రార్థనలన్నీ కూడా ఎవరెవరైతే వారి ప్రార్థన విజ్ఞాపన రాస్తున్నారో ఇజ్రాయెలుగా మార్చబోతున్నారు, వాగ్దానులుగా మార్చబోతున్నారు, ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థిద్దాం. ఈ ప్రార్థన సమయం ఒక్క 5 minutes ఈ యొక్క అన్ని విజ్ఞాపన గురించి ఎవరెవరైతే ఇంటెన్షన్స్ రాశారో అన్నిటి గురించి ప్రార్థన. నేను ప్రార్థిస్తున్నప్పుడు
అందరూ కూడా ఏకీభవించారు. ఎందుకంటే అందరం కలిసి ప్రార్థిస్తాం. వీఆర్ అట్ ద ఓన్లీ wounded feet of Jesus. గాయపడిన ఆ పరిశుద్ధమైన పాదాల చెంత మనం ఈ విలువైన సమయంలో ఆయన పాదాలు పట్టుకున్నాం. లార్డ్ జీసస్, we hold on your wounded legs, O Lord. నీ గాయపడిన పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. మా కన్నీరు తుడుచువాడవు నీవు, మా ప్రార్థనను ఆలకించువాడవు నీ ఒక్కడివే తండ్రి. నీ పాదాలను పట్టుకుంటున్నాం. నీ గాయపడిన పరిశుద్ధమైన చేతుల్లో ఈ బుక్కుని సమర్పిస్తున్నాం ప్రభా. ఈ యొక్క డైరీలో ఎవరెవరైతే రాసిన వారు, రాయాలని అనుకున్న వారు, రాయలేకున్న వారు కూడా నీ పరిశుద్ధమైన చేతులను సమర్పించుకుంటున్నాం ప్రభా. ఈ 3 రోజులు ప్రతి ఒక్క ఇంటెన్షన్, ప్రతి ఒక్క కన్నీరు, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్క వేదనతో ఇక్కడ ఈ స్థలంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని కూడా నీ గాయపడిన హస్తంలో సమర్పిస్తున్నాం. అవును తండ్రి, ఆ గాయపడిన నీ 2 చేతులు ఎంతో మందిని స్వస్థపరిచిన. నాకు ఇష్టమే స్వస్థపరచుట, నాకు ఇష్టమే నన్ను పలికిన అయ్యా నీ మాట అయ్యా గొప్పదయా. అయ్యా నీ చేయి చాచి ఈ క్షణమే ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా, నీ చేయి చాచమని వేడుచు అయ్యా. నీ గాయపడిన చేయి మా అందరి కుటుంబంపై చాచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. నాకు ఇష్టమే అన్నారయ్యా. అయ్యా మమ్మల్ని విడిపించడానికి ఇష్టమే ప్రభు. అయ్యా మమ్మల్ని విడిపించండి ప్రభు. లార్డ్, వి ఆర్ పెరిషింగ్ లార్డ్, హెల్ప్ us లార్డ్. అయ్యా మాకు సహాయం చేయండి ప్రభు. అయ్యా భూమిని ఆకాశాన్ని సృజించిన దేవా, 120 కీర్తన మా సహాయం నీ నుండి మాత్రమే. అయ్యా యెషయా 9 చీకట్లో ఉన్నవారు గొప్ప వెలుగును చూచున్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. అయ్యా నీవు మా జీవితంలో ఒక వరం అయ్యా. అయ్యా మా జీవితానికి విడుదల సాధన నీవై ఉన్నావయ్యా. అయ్యా మాకున్నదల్లయ్యో నీవే యేసయ్యా. ఇయ్యబడ్డ దైవం నీవు, ఇయ్యబడ్డ ఆశీర్వాదం నీవు, ఇయ్యబడ్డ స్వస్థత నీవు, ఇయ్యబడ్డ విడుదల నీవు ప్రభు. అవును ప్రభు, ఉన్న ఆశీర్వాదం నీవై ఉన్నావు. మమ్మల్ని విడిచిపెట్టక ప్రతి ఒక్క ఇంటెన్షన్ నీ చేతిలో సమర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుచున్నాను. ఈ 3 రోజుల ప్రార్థనలో వచ్చిన ప్రతి ఒక్కరి కుటుంబంతో ఏ ఒక్కరిని వదిలిపెట్టదు. నీ పరిశుద్ధ హస్తము వారిపై చాచమని ప్రార్థిస్తున్నాను. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని వేడుచున్నాను. వారి కుటుంబాలను తాకమని వేడుచున్నాను. అయ్యా ప్రార్థన ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనను కొనసాగించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఆసక్తితో ప్రార్థించటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నిన్ను వెతుకుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక్కడ వచ్చి ఈ 3 రోజులే కాదు ప్రభు, ప్రతిసారి నిన్ను వెతుకుటకు, ఇక్కడ అడుగుపెట్టుటకు సాయం చేయమని, మా అందరికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ ఆత్మను పొందుకునేటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఆసక్తితో ప్రార్థించటకు సాయం చేయమని. నిన్న దినాన నువ్వు మాట్లాడున్నావు 7 రకాలుగా ప్రార్థించవచ్చు. ప్రార్థనాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కుటుంబంపై ప్రార్థనాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఎడతెగక ప్రార్థించటకు సాయం చేయండి. ఆసక్తితో ప్రార్థించటకు సాయం చేయండి. విజ్ఞాపన ప్రార్థన చేయటకు సాయం, సంఘంతో ప్రార్థించటకు సాయం చేయండి. అందరూ కలిసి ప్రార్థించటకు సాయం చేయండి. అయ్యా కలిసి నిన్ను వెతుకుటకు సాయం చేయండి ప్రభు. అయ్యా కలిసి విడుదల నొందుటకు సాయం చేయండి ప్రభు. అయ్యా గొప్ప కార్యాలు పొందుకుటకు సాయం చేయండి ప్రభు. అయ్యా అలసిపోయిన వాళ్ళందరూ కూడా ప్రభు బహుశక్తితో లేవనెత్తబడుటకు సాయం చేయండి. అయ్యా విరిగిపోయిన కుటుంబాలు లేవనెత్తబడుటకు సాయం చేయండి. పాడైన స్థలాలను తిరిగి కట్టుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా విరిగిపోయిన కుటుంబాలను కట్టుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విరిగిపోయిన సంఘాలను కట్టుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. విరిగిపోయిన కుటుంబంలో ఆత్మశక్తితో లేవనెత్తబడుటకు సాయం చేయమని, మా అందరినీ లేవనెత్తబడు. అయ్యా ఎటువంటి ప్రార్థన విజ్ఞాపన వచ్చినా వారి ప్రార్థనను ఆలకించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ప్రార్థన వరాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను.
Especially we pray for the spirit of prayer, Lord. ఆత్మయందు సత్యమందు ప్రార్థించడానికి సాయం అయ్యా, సత్యంతో నేను వెతుకుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. శక్తితో నేను వెతుకుటకు సాయం చేయమని, ఆత్మతో నేను ఆరాధించుటకు సాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, ఈ సంఘంలో అయ్యా, ఈ యొక్క ప్రార్థన హాల్లో ప్రభు ఆత్మతో లేవనెత్తబడుటకు సాయం చేయమని, యవనస్తులను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, కుటుంబాలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మొదట నిన్ను వెతుకుమన్నారు, మొదట నీ రాజ్యాన్ని వెతుకుమన్నారు, నీవు సమకూరుస్తాను. నీ రాజ్యాన్ని వెతకలేకపోతున్నావు. మా కుటుంబాలను దర్శించమని ప్రార్థిస్తున్నాను, మా హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాను. నీ రాజ్యము వెతుకుటకు సహాయం చేయాలి అయ్యా, నీ మహిమను వెతుకుటకు సహాయం చేయాలి అయ్యా, నిన్ను వెతుకుటకు కళ్ళను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను తాకండి, మా కుటుంబాలను తాకండి ప్రభా. నిన్ను వెతుకుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మా అందరినీ దర్శించమని ప్రార్థిస్తున్నాను. దేవా, మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తున్నాను. Lord, I praise and worship you, I glorify you, adore you, Lord Jesus. Lord, remember every one of us, Lord Jesus. Lord Jesus, this third day, Lord, my Master, speak, Lord. Speak to our lives, O Lord. Speak to our families, O Lord. Speak your word and set us free, Lord Jesus. Speak to our lives, O Lord, my Master. నేను ఇక్కడ వాక్యం షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించమని వేడుచున్నాను. నీ శక్తి గల ఆత్మతో మరి నింపమని వేడుచున్నాను తండ్రి. అమ్మ మరియా, పునీత అంతోని వారు, పాత్ర పియ గారు, మరియం తెరేసా, భక్త సింగ్, సాధు సుందర్ సింగ్, all the angels and saints and apostles continue to intercede for this prayer, Lord. For everyone who step into this, may they receive the graces of God, may they receive the favor of God, may they receive the blessings of God. And Lord, all angels and saints and martyrs continue to intercede for everyone who preach here, who preach the word, who pray over you. We make this prayer in the mighty name of Jesus Christ of Nazareth. Amen. 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 Hallelujah. Hallelujah. Thank you, brother. అలాగే సమయంలో మన మధ్యలోనికి మనీ వచ్చి కూడా ప్రార్థనలో నడిపిస్తుంది. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవిస్తాం. ఎందుకంటే ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కలిసి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను అన్నారు. సో ఉపవాసంతో ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వింటాడు. సో 3 days నుంచి కూడా వచ్చిన బిడ్డలు చాలా మీరు ఆశీర్వదించబడిన బిడ్డలు. మరి కొంతమంది ఫస్ట్ డే, సెకండ్ డే వచ్చారు. ఈరోజు ఇంకా రాబోతున్నారు. బిడ్డలందరినీ త్వరగా నడిపించమని కూడా ప్రార్థిస్తాం. మనీ వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Hallelujah. 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 తండ్రి దేవానికి వందనాలయ్యా, స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం దేవా. అబ్రహాము దేవానికి వందనాలు దేవా. ఈసాకు దేవానికి వందనాలు ప్రభా. అయినా తండ్రి ప్రభా నీకు స్తోత్రం దేవా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం ప్రభా. ఆయన మొట్టమొదటిగా మా అందరిని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. అనేక మంది అనేక పనిలో నిమగ్నమై తిరుగుచూ ఉండగా రాజా, ఈ 3 రోజులు నాయన మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో పెట్టి ఉన్నావు నాయన. నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా. ఒక్కొక్కరికి నీ ఆత్మ అనుభూతిని ఇచ్చి మమ్మల్ని నడిపించావు నాయన. నీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ లోకంలో అనేక మంది అనేక సంపదలకు తిరుగాడుచూ ఉండగా నాయన ప్రభా, మేము మాత్రం నీ దగ్గర కూర్చుని గోచాడుచూ ఉండగా నాయన ప్రభా, మీకు తెలుసు నాయన తండ్రి ప్రభా, మేము దేని నిమిత్తమైతే నీ సన్నిధికి వచ్చి ఉన్నామో నీ ఎరిగి ఉన్న దేవుడు నాయన తండ్రి ప్రభా. అయ్యా మరి ప్రభా, మరొక్కసారి నా తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ పాద సన్నిధులకే సమర్పించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా.
అయ్యా నీ దగ్గర కూర్చున్న ఒక వరమును మాకు ఇచ్చి ఉన్నావు నాయన, నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా నా తండ్రి ప్రభా మేము ఏమీ చేయలేము నాయన తండ్రి ప్రభా. కానీ నాయన తండ్రి ప్రభా మమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి నీకు సమర్పిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. నీ బంగారు పాదములకే సమర్పిస్తూ ఉండగా నా తండ్రి ప్రభా ఈ రోజు నా తండ్రి ప్రభా కొత్త అభిషేకం అందరిపైకి దిగవచ్చును గాక ప్రార్థిస్తున్నాం. అయ్యా 1వ రోజు 2వ రోజు 3వ రోజు నా తండ్రి ప్రభా నీలో గొప్ప అద్భుత కార్యములు ఉన్నాయి నాయన తండ్రి ప్రభా. మాకు ఎరిగింపలేని రహస్య కార్యములు ఈ రోజు మేము తెలుసుకుందాము గాక ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ఇంకా నీ దగ్గర చాలా బహుబలమైన రహస్యములు ఉన్నాయి నా తండ్రి ప్రభా. అయ్యా మేము కొన్ని మాత్రమే తీసుకుని ఉండొచ్చు నా తండ్రి. ఈ రోజు నీ దగ్గర ఉన్న సమృద్ధిగా మాకు వచ్చునుగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ఈ రోజు నాయన ఏ ఒక్క బిడ్డ కూడా ఉత్తు చేతులతో నా తండ్రి ప్రభా నిన్న మొన్న ఈ రోజు ఇంకా నూరింతలుగా బహుమానం పొందుకుందరుగా ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభా. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం ప్రభా, నీకు స్తోత్రం ప్రభా. అయ్యా ఈ చిన్న మందిని బట్టి అనేక మందిగా వెన్నుకున్నావు, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం రాజా, నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి ప్రభా. ఇప్పుడు దాకా చేసిన ప్రతి ఒక్క ప్రార్థన కూడా మీరు ఆలకించి ఉన్నారు, మేము నమ్ముచున్నాం నాయన తండ్రి ప్రభా. అయ్యా నీ పరలోకపు తండ్రి దగ్గర కూర్చుని నా తండ్రి ప్రభా ఈ రోజు ఒక్కొక్క విత్తనం విత్తబడునుగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. అయ్యా ఎవరు దేనికోసమైతే మరి కొత్త కొత్త ప్రార్థనలు తీసుకొచ్చి ఉన్నారో నా తండ్రి ప్రభా ఈ రోజు ఇంకా బహుబలం మనకు వచ్చునుగా ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా అనేక మంది ప్రజలు రాలేకపోయి ఉన్నారు నాయన, కానీ ప్రభా అనేక మంది ప్రార్థన విన్నపమును అడిగి ఉన్నారు నా తండ్రి ప్రభా. వాళ్ళ పక్షాన్ని మేము ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. అనేక కుటుంబాలు సమస్యలతో నా తండ్రి ప్రభా ఇబ్బందులతో ఇరకట్టలతో ఇరుక్కుపోయి ఉన్నారు నా తండ్రి ప్రభా. నీ సన్నిధికి రావాలని ఆశిస్తూ ఉన్నారు, కానీ ప్రభా రాలేకపోతున్నారు నాయన ప్రభా. అయ్యా ఎందరో బిడ్డలు నా తండ్రి ప్రభా కానీ ప్రభా మాకు లేదు అని పలుకుచున్నారు నాయన, సమాధానం లేదని పలుకుచున్నారు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా ఒక్కసారి జ్ఞాపకపరుచుకోండి నా తండ్రి ప్రభా. అయ్యా అందరూ మీ ఆత్మలో ఉన్న బిడ్డలే నా తండ్రి ప్రభా. అయ్యా ఫైనాన్షియల్ గా నా తండ్రి ఇంట్లో ఇబ్బందుల వల్ల జాబ్స్ కి వెళ్ళాలని ఆశతో వెళ్తూ ఉన్నారు, కానీ ప్రభా అయ్యా వాళ్ళకి సమాధానము లేదు నాయన. నాయన శాంతి లేదు నా ప్రభా. అనారోగ్యాలు ప్రభా నా తండ్రి ప్రభా నాయన ఎక్కడికి పోయేదు నా ప్రభా. వాళ్ళందరి పక్షాన మేము పోరాడుచున్నాం నాయన తండ్రి ప్రభా. అందరికి విడుదల వచ్చునుగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి నాయన. ఎవరెవరైతే నా తండ్రి ఈ బుక్ లో ప్రేయర్ రాసి పెట్టి ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి స్వస్థత పొందుకుందునుగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. రాలేని బిడ్డని పాదములకే సమర్పిస్తూ ఉండగా నా తండ్రి ప్రభా వాళ్ళు రావటకు సహాయము దయచేదురుగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా నా తండ్రి యేసయ్య భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం వచ్చునుగా ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. అయ్యా లైవ్ లో దేనికోసం అయితే ఏకీభవిస్తున్నారో నా తండ్రి ప్రభా అయ్యా రహస్యంగా ప్రార్థిస్తున్న ప్రార్థనకు కూడా నా తండ్రి ప్రభా మీరు జవాబిచ్చే దేవుడు నా తండ్రి ప్రభా. అయ్యా ఎవరిని ఉట్టు చేతులతో ఉడిచిపెట్టే దేవుడు కాదు నా ప్రభా. అయ్యా మా పాపాల వల్ల మా శరీర బలహీనతల వల్ల ప్రభా ఇంకా మాలో నా తండ్రి ప్రభా ఏమైనా కలిగి ఉంటే నా తండ్రి ప్రభా నీ ముఖము మా వైపు మొరగ చేసుకోకుండా నా తండ్రి ఒక్కసారి మా వైపు నీ హస్తములు తాచుదురు కాకని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. అయ్యా మీ సిలువలో గాయపడ్డ హస్తములతో మమ్మల్ని అందరినీ తాకుదురు కాకని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. ఈ రోజు 3వ రోజు నా తండ్రి ఇంకా మాలో నీకు మాకు అడ్డంగా ఏమైనా పాపములు ఉంటే నా తండ్రి నీ పరిశుద్ధ రక్తంతో కడగబడును కాక నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో ఈ రోజు విడుదల కలుగును కాక నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కట్టులు యేసు నామములో తెలుగుపోవును కాక నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క సంఖ్యలో యేసు నామం విరిగిపోవును కాక నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో యాక్సిడెంట్ యేసు నామములో బంధించబడును కాక నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క సైతాన్ కుటుంబం ఏదైనా ఉంటే నా తండ్రి ఈ రోజు విడిపింపబడును కాక నా తండ్రి. అనారోగ్యాలు ఉంటే యేసు నామములో విడుదల పొందుకుందురు కాక నా తండ్రి ప్రభా. అయ్యా పిల్లల విషయంలో నా తండ్రి జాబ్స్ విషయంలో వేచేసి ఉన్నారేమో నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డకి జాబ్ వచ్చును కాక ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభా. అయ్యా కుటుంబ ఫైనాన్స్ ప్రాబ్లం యేసు నామములో వెళ్ళిపోవును కాక నా తండ్రి ప్రభా. అయ్యా అప్పుల సమస్యలతో ఉన్నారేమో నా తండ్రి ప్రతి ఒక్క అప్పులు ఈ రోజు యేసు నామములో పట్టివేయబడును కాక నా తండ్రి ప్రభా. అయ్యా మీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభా. మీరు పలికి ఉన్నారు తండ్రి ప్రభా. భారముతో అలసిసల్సిన జనులు మా ఎంతకి రమ్మని ఉన్నారు ప్రభా. అయ్యా మేమందరము కూడా భారముతో నిశ్చంతగా వచ్చి ఉన్నాం నా తండ్రి. ప్రతి ఒక్క భారము యేసు నామములో తొలగిపోవును కాక ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పాదములకి
పాదములకే సమర్పిస్తున్నాం నాయన ప్రభ. ప్రతి ఒక్కొక్క మోకాలు యేసు నామమున ఇక్కడ వంగబడును గాక అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ. నీ సన్నిధిలో అనేక మంది బిడ్డలకు నీ స్వస్థత పొందుకుందురు గాక నాయన ప్రభ. మేమే కాదు ప్రభ, ఇంకా అనేక మంది బిడ్డలు ఇక్కడ వచ్చుదురు గాక అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ. 2 రోజుల్లో మాకు గొప్ప అనుభూతిని ఇచ్చావు నాయన, నీకు వందనాలు ప్రభ. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించావు నాయన, నీకు వందనాలు ప్రభ. నీ ఆత్మాభిషేకంతో అభిషేకించావు, నీకు వందనాలు దేవ. నీకు స్తోత్రం ప్రభ, నీకు స్తోత్రం ప్రభ. అయా దూరానున్న ఆ తమ్ముడు అన్నయ్యని నీ పాదములకే సమర్పిస్తూ ఉండగా రాజా, వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు సేవలో వాడుకుందరుగా అని ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న తమ్ముడిని పాదములకే సమర్పించుచూ ఉండగా నాయన, వాళ్ళ కుటుంబం నా తండ్రి ప్రభ నీలో బహుఫలంగా ఉందరుగా అని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ. అయా నా తండ్రి నీకు వందనాలయ్య, వందనాలు ప్రభ, నీకు స్తోత్రం ప్రభ. అయా అక్క వాళ్ళిద్దరిని కూడా నీ పాదములకే సమర్పించుచూ ఉండగా నా తండ్రి, అయా నిన్న మొన్న కూడా నా తండ్రి ఎంతగానో నా తండ్రి బిడ్డలిద్దరితో మాట్లాడి ఉన్నారు ప్రభ. నిన్న ఈ రోజు ఇంకా బహుబలంగా వాడుకుందురు గాక నా తండ్రి ప్రభ. నీ ఆత్మ వాళ్ళిద్దరిపైకి సంచరించును గాక నా తండ్రి ప్రభ. గొప్ప రహస్యమైన కార్యాలు ఈ రోజు అక్క ద్వారా విడుదల అవ్వును గాక నా తండ్రి ప్రభ. నీకు వందనాలు ప్రభ, నీకు స్తోత్రం ప్రభ. అయ్యా ఎవరు దేనికోసమైతే ప్రార్థిస్తున్నారో అక్క ద్వారా ఈ రోజు ప్రతి ఒక్కరు పొందుకుందరు గాక అని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. వాక్యమైన ఖడ్గం ద్వారా అందరికీ నా తండ్రి దూసుకు వెళ్ళును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు, వందనాలు ప్రభ. చేతులెత్తి అందరూ ఒక్కసారి అక్క వాళ్ళ కోసం ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం. పరిశుద్ధాత్మ మరి ఇంకా ఒక్కసారి మా పైకి వేచేయను గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా, స్తోత్రం దేవా నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్క కన్నీటిని అక్కల వల్ల వాదార్చును గాక నా తండ్రి ప్రభ. ఇంకా బహుబలమైన రహస్య కార్యం అక్క ద్వారా మేము తెలుసుకుందాము గాక నా తండ్రి. నీకు వందనాలయ. సిరిక శిఖ రబ లక శరబ రిక షడందడ రబ స్తోత్రం దేవా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. శిఖ రిక లందడ రష రిక రషడ రిక రషడ లిక లిందడ రోష లిక రబ నా తండ్రి ప్రభ. నువ్వు రోషం గల దేవుడు నా తండ్రి. మేము కూడా అదే రోషంగా జీవించుదురు గాక నా తండ్రి ప్రభ. ప్రతి ఒక్కొక్కరు ఒక్కొక్క వాగ్దానం పట్టికి ఇంటికి వెళుదుము గాక నా తండ్రి ప్రభ. పొందుకున్న ఆత్మని ఎక్కడ విడిచిపెట్టకుండా నా తండ్రి రోజు నీ సన్నిధిలో గడుపుటకు మా కృపను దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభ. అయ్యా నీకు వందనాలు ప్రభ. ఈ రోజు తైలాభిషేకం జరుగుతూ ఉండగా నా తండ్రి ఒక్కొక్క బిడ్డని నూరింతలకు అభిషేకం పొందురు గాక అని ప్రార్థిస్తున్నాను. నీకు వందనాలు ప్రభ. అక్క నన్ను భయపెడుతూ ఉండగా నా తండ్రి ఒక్కొక్కరికి వాదార్పు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రం, స్తోత్రం దేవా. నీకు వందనాలు వేసే, వందనాలు ప్రభ, వందనాలు ప్రభ. నీకు స్తోత్రం ప్రభ. ఆ కొత్త బిడ్డలతో కూడా మీరు మాట్లాడుతారు గాకని ప్రార్థిస్తున్నాం నా తండ్రి ప్రభ. అయ్యా నా తండ్రి ప్రభ అక్క వాళ్ళ కుటుంబాన్ని అంతటిని దీవించండి నా తండ్రి ప్రభ. పైనుంచి కింద వరకు ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డని మీరు దీవించండి, ప్రతి ఒక్కొక్క ఫ్యామిలీని దీవించండి నా ఆశీర్వదించండి బాబా. అయ్యా వాళ్ళందరూ కూడా ఒక్కరోజు నీ నామంలో వచ్చి సాక్ష్యం పలుకుదురు గాకని ప్రార్థిస్తున్నా తండ్రి. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కొక్క బిడ్డ కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభ. ఏ ఒక్కరు కూడా ఉట్టు చేతులతో వెళ్ళిపోవటం వీలు లేదు నా తండ్రి ప్రభ. ఏదో ఒక రోజు వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా రక్షణ పొందుకుందరు గాకని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా రెండో కాల సమయంలో నా తండ్రి ప్రభ ఒక్కొక్కళ్ళు మోకాలు ఇక్కడ వంగుదురు గాకని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. విస్తారమైన పంట ఇక్కడ కోతురు గాకని ప్రార్థిస్తున్నాను నాయన. నీకు వందనాలు ప్రభ. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నీకు వందనాలు ప్రభ. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మరొక్కసారి దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని ప్రభ. ఎక్కడ కూడా నిరుత్సాహపడటకు వీలు లేదు నాయన తండ్రి ప్రభ. మొదటి నుంచి చివరి వరకు నీ ఆత్మ ఇక్కడ సంచరించును గాకని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభ. అయ్యా పొంగు పొర్లే అభిషేకం ఈ రోజు మేము పొందుకుందుము గాక నాయన ప్రభ. ఆత్మలో ఒత్తిళ్ళే కృపను మాకు దయచేయండి నా ప్రభ. నీకు వందనాలు ప్రభ, వందనాలు నాయన తండ్రి. ఆత్మను పొందుకునే అనేక విషయంలో మేము తెలుసుకుందామని ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి ప్రభ. అయ్యా ఇంకా నూరింతల అభిషేకం మా పైనకి వచ్చును గాక ఈ రోజు నా తండ్రి ప్రభ. పొంగు పొర్లే అభిషేకం మా అందరిపైకి వచ్చును గాక నా తండ్రి ప్రభ. ఈ అభిషేకం ఇప్పుడు నుంచే మొదలవరు గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభ. నీకు స్తోత్రం ప్రభ. నీకు ఏ చిన్న బిడ్డను కూడా విడిచిపెట్టకుండా నా తండ్రి ప్రభ ఎవరెవరైతే నీ నిమిత్తమైతే వచ్చి ఉన్నారో నా తండ్రి ఈ రోజు అందరిపై నీ బలమైన హస్తం ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం నాయన. నీకు స్తోత్రం, స్తోత్రం రాజా. నీకు వందనాలు ప్రభ. ఈ చిన్న ప్రార్థన మా నజరేయుడైన యేసుక్రీస్తు అతి ఘనమైన నామములో తల్లి మరియమ్మ మధ్యస్థ ప్రార్థన కోరుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక.
మరి 3వ రోజు కూడా వచ్చిన మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో దైవ సేవకురాలు సిస్టర్ సుధా గారు మన మధ్యలో ఉన్నారు. ఒక నిమిషం మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు మరి సందేశం మనకు ఈరోజు ఏమి ఇవ్వబోతున్నారు అనేది దేవుని యొక్క వాక్యాన్ని మనం ఫస్ట్ మెసేజ్గా మనం వినబోతున్నాం. అందరూ కూడా దాహముతో ఉండండి, ఆశతో ఉండండి. ఈరోజు మిమ్మల్ని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడంటే మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని దర్శించడానికి, మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని అభిషేకించడానికి. కాబట్టి యేసయ్య మరి నాకు ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయనా, ఆత్మీయ చెవులను తెరవండి నాయనా. మాట్లాడేది ఎవరు కాదు, మనుషులు కాదు, దేవుడే నీతో మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. మహాగరుడ, పరిశుద్ధుడా, ఇదిగో ప్రభా, ఈ రోజును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా మధ్యలో నడిపించినటువంటి నీ యొక్క ప్రియమైన కుమార్తెనైనా సుధారాణిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా. ఆ బిడ్డను అభిషేకించండి నాయనా. అయ్యా, ఈరోజు ఆ బిడ్డ ద్వారానైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క బంధకాలు యేసు నామములో తెగిపోనుగా కానీ ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, నీ వాక్యం విడుదల వెంటనేనైనా రక్షణ వచ్చినగా కాకపోతాయి ఆయన. అయ్యా, ఈరోజు ప్రతి బిడ్డకి ఏ వాక్కు అవసరమో తండ్రి, ఆ వాక్కును పరిశుద్ధాత్మ దేవ మీరు విడుదల వచ్చేయమని, నీ కుమార్తెను పూర్తిగా మీ ఆధీనంలో తీసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొడుతూ మన మధ్యలో నా పేరు సుధారాణి అండి, ఫ్రమ్ ఓల్డ్ సఫిలిగూడ. సో ఇంతకు మించి ఎక్కువైతే మాట్లాడలేను. ఫస్ట్ ఇంత గొప్ప అవకాశాన్ని